హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచి అండ్ వాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పప్పుని మనము చాలా రకరకాలుగా వండుకుంటాం కదా. మరి ఈ రకంలో మీరు పప్పు ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యకపోతే ఖచ్చితంగా చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చూసారు కదా, వంటలోకి వెళ్ళిపోతాం, వచ్చేసేయండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను, ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేయాలండి. ఇక్కడ నేను కడిగి తెచ్చుకున్నాను. ఇందులోకి ఉల్లి, పచ్చిమిర్చి, ఒకే ఒక్క టమాటా, అలాగే క్యాబేజీని కూడా తరిగేసి శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను. దాన్ని కూడా వేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుని మనం అయితే గ్యాస్ మీద పెట్టేయాలండి. విజిల్ పెట్టేసి అది విజిల్స్ వచ్చే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ జార్ తీసుకోండి, తీసుకుని అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఈ మూడే మసాలా అండి. మసాలా అంటే పెద్ద ఏముండదో ఈ మూడు. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మిక్సీ పెట్టుకుందాం మెత్తగాని. ఈలోగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూసారా మెత్తగా మిక్స్ అయిపోయింది. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది కదా. ఇది శుభ్రంగా చల్లారిపోవాలి, అంటే మొత్తం ఆవిరంతా పోయేంత వరకు వదిలేసి ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకోండి. మూత తీసేసి చూసారు కదా, ఇప్పుడు మనం గరిటె పెట్టి మొత్తం అంతా మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత అందులో రుచికి తగ్గట్టు ఉప్పు, కారము, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా, దాన్ని కూడా వేసేసి మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ కట్టేసి అలా పక్కకు ఉంచేసేయండి. ఇప్పుడు మనము ఏంటంటే పోపు పెట్టుకుంటాం కదండి, కరివేపాకు, జీలకర్ర, ఈ ఎండుమిర్చి, ఇవి వెల్లుల్లి, ఇంతవరకు మనం పోపు పెట్టుకున్నామండి. నేను పసుపు అనేది తాలింపులో యాడ్ చేశాను, పప్పులో వేయలేదు. ఇప్పుడు ఈ పోపు తీసుకొచ్చి ఈ పప్పులో వేసేసి కలిపేసాయి. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.